అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు నమాజ్ చదివే పూర్తి విధానము మీకు వివరించడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. नमाज चलवे विधानमु. नमाज पढ़ने की पूरी तरकीब. जब आदमी नमाज पढ़ने का इरादा करे तो पहले अपने बदन से नापाकी को दूर कर ले, यानी गुस्ल वस्तु वगैरह कर ले और पाक कपड़े पहनकर पाक जगह पर किबले की तरह मुंह रख करके इस तरह खड़े ना चाहिए कि दोनों कदमों के दरमियान 4 अंगुठ या उसके करीब दूरी रहे. फिर जो नमाज पढ़ना यह उसकी नीयत दिल से करे. మీరు నమాజ్ చదవాలి అని అనుకున్నప్పుడు ముందుగా నాపాకీకో దూర్ కర్లే, మీ అపరిశుభ్రతను మీ నుంచి దూరం చేసుకోవాలి. మంచి బట్టలు ధరించాలి. నమాజ్కి వచ్చిన తర్వాత వజూ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత నమాజ్కి కిబ్లేకి తరహా అంటే కిబ్లేకి తరహా మూవ్ కర్కే, కిబ్లే అంటే పడమటి వైపు విధంగా ఫేస్ అటువైపు ఉంచేసి అటువైపు తిరిగి మీ యొక్క చేతి 4 వేళ్ళు మీ 2 చెవులకి దగ్గరగా ఉంచాలి. ఎప్పుడు కూడా చెవులకి తగలకూడదు. బటన్ వేళ్ళు అనేది బటన్ వేలు కాకుండా మళ్ళీ 4 వేలు ఉంటాయి కదా, 4 వేళ్ళు కుడివైపు కానీ ఎడమ వైపు కానీ 2 వైపులా ఒకే విధంగా ఉండే విధంగా ఉంచుకొని మనస్ఫూర్తిగా ఇలా చెప్పాలి. ఏంటంటే ఫజర్కి 2 रकात फर्ज नमाज पढ़ता हूँ मैं, वहाँ से अल्लाह के तरफ मुँह काबतुल्लाह के और जबान से भी कहे तो अच्छा. हम फिर दोनों हाथ कानों तक उठाकर हाथ की हथेलियाँ और उंगलियाँ किबले की तरफ रहे और अंगूठे कानों की लुल्की के बराबर रहे और उंगलियाँ खुली रहे. ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేతులు ఇలా పెట్టేసుకుని మీ చెవుల దగ్గరికి ఇలా ఇక్కడ చూపించారు కదా, ఇదంతా చదివాం కదా. ఇప్పుడు సేమ్ ఇలా చెప్పాలి. ఓకే, సరేనా? నెక్స్ట్ వచ్చేసి ऐसे वक्त अल्लाह अकबर कहकर दोनों हाथ नाफ के नीचे बांध ले. सीधे हाथ की हथेली बाएं हाथ की हथेली की पीठ पर रहे और अंगूठे को और करी उंगली से हल्के के तौर पर गट्टे को पकड़ना है और बाकी 3 उंगलियां कलाई पर रहे और सजदे की जगह पर रहे. हाथ बांधकर आहिस्ता आहिस्ता सना पढ़ना. సనా చదవాలి. ఇలా ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా చేతులు మణికట్టు మీదుగా ఉంచుకొని కుడి చేయిని ఎడమ చేతి మీద మణికట్టు మీదుగా ఉంచుకొని సనా అనేది చదవడం మొదలెట్టాలి. సనా వచ్చేసరికి సనా ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఔజు బిల్లాహి మన షైతాని రజీమ్ కనిపిస్తుంది కదా మీకు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఫిర్ తర్వాత ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివిన తర్వాత బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కూడా చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అల్హమ్ సూరా చదవాలి. అల్హమ్ సూరా వచ్చేసరికి బుక్ వచ్చేసి అన్వారే హిదాయత్ బుక్ అండి, ఇందులో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఇలా చదవడం అయిపోయిన తర్వాత సనా చదివిన తర్వాత అల్హమ్ సూరా చదవాలని ఉంది కదా. అల్హమ్ సూరా వచ్చేసరికి ఫస్ట్ సూరా అండి, ఖురాన్లో కూడా ఫస్ట్లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. నమాజ్కి సూరా సూరా ఫాతిహా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్ సూరా అంటే ఇదేనండి.
సూరా ఫాతిహా సూరా ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ సూరా అనేది చదవాలి. నమాజ్లో అయినా ఖురాన్లో అయినా కూడా ఫస్ట్ ఈ సూరానే ఉంటుంది. हमद का सूरा पढ़ना वह है। उसके बाद आहिस्ता से आमीन का है या फिर कोई सूरा और या कोई बड़ी एक आयत या छोटी 3 आयतें पढ़ें. ఇక ఈ సూరా చదివేసి అయిపోయిన తర్వాత ఆమీన్ అని చెప్పుకున్న తర్వాత ఏదైనా వేరే ఏదైనా సూరా చదవాలి. లేదా చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా 2 ఆయతులు అనేది చదవాలి. लेकिन अगर तुम इमाम के पीछे नमाज पढ़े तो ఇక్కడ చూడండి ఇమాం కి పీచే అంటే ఇప్పుడు మసీదులో నమాజ్ చదువుతున్నాం అనుకోండి, ఇమాం ఉంటారు కదా, ఇమాం మనకి నమాజ్ చదివిస్తారు కదా, అయితే ఆయన వెనకాల మనం నిలబడ్డప్పుడు ఆయన చదువుతున్నప్పుడు మనం సనా చదివేసి సైలెంట్గా ఉండిపోవాలి. ఇక్కడ చెప్తున్నాను కదా, अगर तुम इमाम के पीछे खड़े तो पढ़ रहा है तो सिर्फ सना पढ़कर खामोश रखाड़े సనా చదివేసి సైలెంట్గా ఉండిపోవాలి. సనా అనేది ఇక్కడ చూపించాం కదా, సనా అంటే ఏంటో ఇక్కడ ఉంది చూడండి. సనా పढ़ना है फिर ఉంది కదా, ఇక్కడ ఉంది సనా అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని. సనా వచ్చేసి సనా చదివేసి మీరు సైలెంట్గా ఉండాలి. ఇమాం వెనకాల మీరు నిలబడి నమాజ్ చదివేటప్పుడు మాత్రమే ఇలా ఉండాలి. औज बिल्लाह और बिस्मिल्लाह और अलहम्द का सूरा और दूसरा कोई सूरा पढ़े. कुरान साफ और सही पढ़े हो. जल्दी न करो. फिर अल्लाह अकबर कहते हुए रुकू में जाए. उंगलियां को खोल कर उनके घुटनों को पकड़ के पीठ को ऐसा सीधा कर लो कि अगर उस पर पानी का प्याला रख दिया जाए तो ठीक रखा रहे वैसा. ఇక్కడ కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ అల్లాహ్ అక్బర్ అని చెప్పినప్పుడు ఇలా బాడీ అనేది స్ట్రైట్గా రావాలండి. ఏదైనా ఒక వస్తువు కానీ నీళ్లు కానీ దాని మీద పెట్టినప్పుడు కదలకుండా అలానే ఉండాలి, అంత స్ట్రైట్గా ఉంచాలి బాడీ. ఇంకా చేతులు వచ్చేసరికి ఇక్కడ మొఖాల మీద పెట్టేసుకోవాలి. सर को पीठ के सीधे में रख के हाथ फसलिए से लग रहे और पिंडलियां सीधी खड़ी रहे. फिर रुकू की तस्बीह ఇలా వచ్చినప్పుడు తస్బీ చదవాల్సి ఏం చదవాలంటే సుబ్హాన్ రబ్బియల్ అజీమ్ అని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెప్పాలి. ఇలా రుకులో ఉన్నప్పుడు మీరు फिर समय अल्लाह लिम हामिदह करते हुए सीधे खड़े हो. ఇలా నెక్స్ట్ వచ్చేసరికి సమయ అల్లాహు లిమన్ హామిదహ్ అని చెప్పినప్పుడు మీరు స్ట్రైట్గా ఇలా నిలబడిపోవాలి. మళ్ళీ హుజాయ్ రబ్బనా లకల్ హమ్దు ఇలా నిలబడినప్పుడు రబ్బనా లకల్ హమ్దు అని చదవాలి. ఈ పढ़े फिर अकबीर अल्लाह अकबर कहते हुए सजदे में जाओ. నెక్స్ట్ మళ్ళీ అల్లాహ్ అక్బర్ అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, కనిపిస్తుంది కదా, ఈ విధంగా పూర్తిగా సజ్దాలోకి వెళ్ళిపోతారు. చహారా दोनों हाथियों के दरमियान और अंगूठे कान के बराबर रहे. हाथों की उंगलियों को मिलाकर रखना है ताकि सबका रुख किबले की तरफ रहे. कोहनिया फसलियों से और पेट रानों से अलग रहे. कोहनिया जमीन पर नबी चाहे. सजदे की तस्बीह ఇలా సజ్దా అనేది మీరు చేసినప్పుడు మీ తల భాగం అనేది 2 ఇంచుల మీదుగా ఉండాలి. ఇలా సజ్దా చేసినప్పుడు మీరు చదవవలసిన దువా ఏంటంటే సుబ్హాన రబ్బియల్ ఆలా అని చదవాలి. సుబ్హాన రబ్బియల్ ఆలా అనే పదాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ మీరు చదవచ్చు. 3-5 మర్తబా कहे. फिर पहले पेशानी फिर नाक फिर हाथ उठाकर तकबीर कहते हुए उठकर सीधे बैठ जाना.
फिर तकबीर कहकर తక్బీర్ అల్లా అక్బర్ అని చెప్తారు. నెక్స్ట్ అల్లా అక్బర్ అని చెప్తారు. తక్బీర్ అంటే అల్లా అక్బర్ అన్నప్పుడు మీరు లేచి మామూలుగా ఇలా కూర్చోవాలి. మళ్ళీ అల్లా అక్బర్ అన్నప్పుడు మళ్ళీ సజ్దా చేస్తారు. మళ్ళీ అల్లా అక్బర్ అన్నప్పుడు మళ్ళీ ఇలా లేచి కూర్చుంటారు. फिर तकबीर कहकर दूसरा सजदा करे. फिर तकबीर कहते हुए उठने में पहले पेशानी, फिर नाक, फिर हाथ, फिर घटने उठाकर पंजों के बल सीधा खड़े होकर हाथ बांध लेना है और बिस्मिल्लाह और अल्हम्द का सूरा और कोई दूसरा सूरा पढ़े. अगर इमाम के पीछे रहे तो कुछ ना पढ़े. సేమ్ ఇక్కడ చెప్పాం కదా, అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ना पढ़े खामोश खड़ा रहे. फिर पहली रकात की तरह रुकू गुमा सजदा जलसा दूसरा सजदा करे. ఇప్పుడు వరకు చేశారు కదా ప్రాసెస్, రుకు సజ్దా అనేది సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేయాలి. 2 రకాతులు అనేటప్పుడు 2 రకాతులు అలా చేయాలి. 4 రకాతులు చెప్పినప్పుడు 4 రకాతులు చేయాలి. दूसरे सजदे से उठकर बाया पाऊ बिछा कर उस पर बैठ जाना चाहिए. सीधा पाऊ खड़ा रख कर दोनों पाऊ की उंगलियां के सिर किबले की तरफ रहे और दोनों हाथ रानों पर रखे. इस तरह बैठने के बाद अतहियात पढ़े. जब अशहदु अल्ला ला इलाहा पर पहुंचे तो सीधे हाथ के अंगूठे और बीच के उंगलियां हल्का बनाकर करी उंगली और उसके पास वाली उंगली को बंद कर ले. जब कलीमे की उंगली उठाकर इशारा करे. ఏం చెప్తున్నారంటే, ఇలా మీరు కూర్చుంటారు కదా సజ్దా చేసిన తర్వాత, ఇలా కూర్చున్నప్పుడు మీరు అత్తహియాత్ అనేది చదవాలి. అత్తహియాత్ అది కూడా ఇందులో ఉంటుందండి. అత్తహియాత్ చదవాలి. అత్తహియాత్ చదివేటప్పుడు అష్హదు అల్లా అని వస్తుందండి. అష్హదు అల్లా అంటే ఇవ్వండి. అత్తహియాత్ వచ్చింది కదా, అత్తహియాత్ వచ్చింది కదా, అత్తహియాత్లో మీరు చదివేటప్పుడు ఇక్కడ అష్హదు అని వస్తుంది కదా, అష్హదు అని వచ్చినప్పుడు మీరు ఫింగర్ని ఇలా లేపడం నిలబెట్టడం అనేది చేయాలి. ఇలా నిలబెట్టిన తర్వాత పూర్తయిన తర్వాత వరుసలు అని వస్తుంది కదా, ఇక్కడ ఎంతవరకు వచ్చిన వరుసలు అని వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే ఫింగర్ అనేది కింద దించేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఏమైనా చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ విధంగా ఫింగర్ అనేది పైకి లేపేసి మళ్ళీ కింద దించేసుకోవాలి. आखिर तक हल्का बांध रखे. अतहियात ख़त्म करके अगर 2 रकात वाली नमाज है तो दरूद शरीफ पढ़े. अतहियात అయిపోయిన తర్వాత दरूद शरीफ చదవాలి. उसके बाद दुआए मसूरा पढ़े. दुआए मसूरा दाएं తర్వాత दुआए मसूरा ना चवाली. फिर पहले दाएं सिर तरफ सलाम फेरे. फिर बाएं तरफ सलाम फेरे. सीधे तरफ के सलाम में सीधे तरफ के शरीफ तो और नमाजियों की नीयत करे कि उन पर सलामती और रहमत हो और दावे तरफ के सलाम में डाके तरफ के फरिश्तों और नमाजियों की नीयत करे और जिस तरफ इमाम हो उस तरफ के सलाम में इमाम की भी नीयत करे और इमाम दोनों सलामियों मुक्तदियों की नियत करें. और अगर 3 या 4 रकात वाली नमाज पढ़ा तो
ఇక్కడ సలాం అనేది చేసుకోవాలి. రైట్ సైడ్కి సలాం చేసుకోవాలి ఫస్ట్, తర్వాత లెఫ్ట్ సైడ్కి సలాం చేసుకోవాలి నమాజ్ పూర్తయిన తర్వాత. ఇక్కడ వచ్చేసరికి और अगर 3 या 4 रकात 3 रकातुल కానీ 4 रकातुल కానీ నమాజ్ చదివేటప్పుడు వాళ్ళ నమాజ్ సహాయతో అతహియాత్ के बाद दरूद शरीफ వాళ్ళ నమాజ్ ఉన్నట్లయితే अतहियात चली दान తర్వాత दरूद शरीफ चलवाली बल्कि तकबीर कहते हुए खड़े हो जाए. और तीसरी और चौथी रकात अगर फर्ज नमाज है तो अल्हम्दु के बाद कोई दूसरा सूरा ना पढ़े है. छोड़ंडी बल्कि तकबीर कहते चाहे खड़े हो जाए और तीसरी और चौथी रकात అలా ఉన్నట్లయితే అనే రకాతులు ఉన్నట్లయితే अगर फर्ज नमाज है तो फर्ज नमाज ఉన్నట్లయితే అల్హమ్దు के बाद कोई दूसरा सूरा ना అల్హమ్ సూరా చదివిన తర్వాత వేరే ఏ సూరా చదవాల్సిన అవసరం లేదు. अगर सुन्नत है तो दूसरा कोई सूरा पढ़कर रुकू करे. सुन्नत लगకుండా सुन्नत ఉన్నట్లయితే दूसरा कोई सूरा వేరే ఏదైనా సూరా చదివి रुकू చేయాలి. और अगर वाजिब के 3 रकात है तो वाजिब नमाज ఉంటుంది. वाजिब नमाज 3 रकातुలు ఉంటాయి. అలా అయితే अल्हम्दु और दूसरे सूरे के बाद रकात तोड़कर अल्हम्दु और दूसरे सूरे के बाद అల్హమ్ చదివిన తర్వాత సూరా చదివిన తర్వాత కానీ రకాత్ తోడ్కర్ అంటే వేరే విధంగా అంటే తుంచడం అనే తర్వాత नमाज తుంచడం అనే అలా చేసిన తర్వాత అల్లాహు అక్బర్ कहते हुए तकबीर बंद कर दुआए ఖునూత్ పढ़े. అల్లాహు అక్బర్ అని చెప్పిన తర్వాత తక్బీర్ బంద్ కర్ తక్బీర్ చేసిన తర్వాత దుఆए ఖునూత్ అంటే దుఆए ఖునూత్ చదవాలి. फिर रुकू वगैरह पहले की तरफ करके आखिर में सलाम पढ़े. మళ్ళీ మధ్యలో మామూలు ప్రాసెస్ ఎందుకు చెప్పాం కదా సేమ్ అదే విధంగా రుకు చేసిన తర్వాత ఆఖిర్ చివరిలో సలాం చెప్పుకోవాలి. రెడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ సలాం చెప్పుకుంటాం కదా అలా సలాం చెప్పుకోవాలి. సనా చదవాలి కదా నమాజ్లో. ఒకవేళ మీరు ఇమాం వెనుక నిలబడి అయితే సనా సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక తబారక అస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్ చెప్పిన తర్వాత ఇమాం వెనుకాల మీరు నిలబడి నమాజ్ చదివేటప్పుడు ఫస్ట్ సనా చదువుకోవాలి కదా. ఇదే సనా. ఓకే, మీకు ఇంకా ఎక్కువైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి పుస్తకం చదువుకోండి. అది అన్ని బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో లేడీస్ ఎలా చదువుకోవాలి నమాజ్ అనేది కూడా వివరిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.